హాయ్ అండి అందరికీ, నేను మీ మంకీ మనీని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ అయితే నాకు వీడియో తీయాలని అస్సలు లేదండి. ఎందుకంటే నేను కువైట్కి రండి అని ఎవరిని అడగను, ఎవరికి చెప్పను కూడా. ఎందుకంటే నాకు నచ్చలేదు, మీరు కూడా రావద్దండి అనే చెప్తా. సరేనా? ఏంది బ్రో నీకు నచ్చకపోయినా ఎలా ఉన్నావు అంటావేమో, కొన్ని సమస్యల వల్ల ఇక్కడే ఉన్నా. ఓకేనా? సరే, ఇంకొకటి వచ్చేసి మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఈ వీడియో తీస్తూ ఉన్నా. ఆ సబ్స్క్రైబర్ వినట్లేదన్నమాట. ఏం వినట్లేదంటే నేను వద్దు బ్రో రావద్దు బ్రో అన్నా కూడా అయినా కూడా నేను వస్తాను అని అంటాను. సరే, అతని కోసం అయితే మనము ఈ వీడియో తీస్తాం. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసము హెల్ప్ చేయడానికి మాత్రమే. సో దానికోసం అయితే నేను చెప్తాను ఆ ప్రాసెస్. బ్రో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగండి. నేను తలాబాద్లో ఉన్నా. అరే చెప్పరా, హలో ఇట్లా నేను తలాబాద్కి రావాలనుకుంటానా, ఎట్లా ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, అది మీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ మీకు నమ్మకస్తులు లేదంటే మీ రిలేటివ్స్, వాళ్ళని మాత్రమే అడగు. ఏజెంట్, మళ్ళీ చెప్తానా బాగా గుర్తుపెట్టుకో, ఏజెంట్ ద్వారా మాత్రం అస్సలు రావద్దు. ఏజెంట్ ద్వారా వచ్చినారా ఈడంతే, ఇంకంతే, మీరు ఇంకంతే. అది నేను చెప్పలేను దానికంటే మించింది. ఏజెంట్ ద్వారా అయితే రావద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఎక్కడైనా వీసా ఉందారా, ఇలా డ్రైవింగ్ వస్తుంది, లేదంటే ఇక్కడ నేను మెడికల్ దాంట్లో ఫార్మసీలో వర్క్ చేస్తున్నా, అక్కడ ఏమైనా మంచి జాబులు ఉంటాయా, లేకపోతే ఏంట్రా అని కనుక్కొని మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కోండి. కనుక్కున్న తర్వాత అతనికి పాస్పోర్ట్ కాపీలు ఏవైతే ఉన్నాయో పాస్పోర్టు, లేకపోతే అతను ఏమన్నా అడిగినట్టు మీరు పంపించారంటే ఇక్కడ వాళ్ళు అప్లై చేస్తారనమాట వీసాకి. వీసా మీన్స్ ఇక్కడ మీరు ఈ కంపెనీలో పని చేయడానికి పర్మిషన్ లెటర్ లాంటిది అనుకో. ఇక్కడ ఇంకా నువ్వు కువైట్కి రావచ్చు 3 monthsలో అని ఒక పర్మిషన్ లెటర్ ఈ వీసా వచ్చేసి. నెక్స్ట్ ఆ వీసా తీసుకొని వచ్చి మీకు సెండ్ చేస్తాడనమాట ఆ ఫొటోస్ అవి ఇవి. మీరు మళ్ళీ తర్వాత ఇండియాలో పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏం పనులు అంటే బ్రో, ఇదైతే ఓవర్ యాక్షన్ అయితే కాదు బ్రో. నేను ఈ ఏసీ ఆఫ్ చేసి ఏసీ వేస్తూ ఉంటే సౌండ్ వస్తుంది, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి విండోస్ పైకి ఎత్తి చేస్తూ ఉన్నా. చెమట మొత్తం ఇదవుతూ ఉంది. అయినా మీరైతే మాత్రం ఓవర్ యాక్షన్ అని మాత్రం అయితే అనుకోవద్దండి. సో మళ్ళీ తర్వాత మీ పనులు ఏంటి ఉంటాయంటే, ఫస్ట్ అక్కడ ఏదైనా ఇక్కడ నుంచి ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫ్లైట్ ట్రావెల్స్ వాళ్ళని పట్టుకోండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, లేదంటే మీకు ఎవరైతే వీసా తీసినారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు. పనులు అంటే ఫస్ట్ మెడికల్ ఉంటుంది. అలాగే నేను లాంగ్ వీడియోలో చేశాను. సో మళ్ళీ మన సబ్స్క్రైబర్ అడుగుతున్నాడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. మెడికల్ ఉంటుంది. మెడికల్ తర్వాత పీసీసీ స్టాంపింగ్కి మీరు ఏం పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే పంపించుకుంటారు. మెడికల్ అయిపోగానే పీసీసీ స్టాంపింగ్ వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ తర్వాత వచ్చేసి నువ్వు డైరెక్ట్ రావడమే. ఇంత ఈజీ కదా, ఇంత సింపుల్గా కువైట్కి రావడం అని మాత్రం అనుకోవద్దు. వీడికి వచ్చిన తర్వాత నాగసాట్లు పడాల. ఒకవేళ వీసా తీసినోడు ఆ కంపెనీలో వర్క్ చేసి అతనికి మంచి పేరు ఉంటే నీ పనులు అయిపోతాయి, తొందరగా డ్యూటీ ఎక్కేస్తావు, వెళ్ళిపోతాయి. లేదు వాడు కూడా మామూలుగా ఇట్లా జాబ్ చేసుకునేవాడు ఇది అనుకుంటే, ఆ కంపెనీ వాళ్ళు నిన్ను పట్టించుకుంటే ఓకే, పట్టించుకోకపోతే ఇట్స్ నాట్ ఓకే. ఇంకా ఆడికి కథం అనమాట. మళ్ళీ ఇంకే లేట్ అవ్వచ్చు. నాకే 6 నెలలు పట్టింది బ్రో. అది మా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండే ఉన్నాడు ఇక్కడ. ఈ కంపెనీలో మంచి పేరు కూడా ఉంది వాడికి. నాకే దాదాపుగా 6 నెలలు అయితే పట్టింది. అలాంటిది మీరు కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఏజెంట్ ద్వారా అయితే రావద్దు. ఏజెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి నేను పేర్లు కూడా చెప్తా, కావాలంటే ఇక్కడే ఉన్నారు పేర్లు కూడా చెప్తా. అతను ఏం చెప్తాడు తెలుసా, తలాబాద్ వర్క్ అని చెప్పి ఫస్ట్ కేఎఫ్సీలో వర్క్ చేయించి మళ్ళీ దీంట్లో చేయించుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినారు. ఎవరో కూడా కాదు మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయినారు. నాకు తెలిసిన వాళ్ళే, ఎవరో కూడా కాదు, నాకు తెలిసిన వాళ్ళే. అందుకు బ్రో ప్రాసెస్ మళ్ళీ చెప్తున్నాను కదా, అదే ఇది మన ప్రాసెస్ అనమాట. ఏది మన వీసా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కానీ రిలేటివ్స్ ఉంటే మాత్రమే రండి, లేదంటే రావద్దు. రిలేటివ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే రండి కువైట్కి, లేదంటే వద్దు. మీరు ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు, చాలా అంటే చాలా. నాకు మా చిన్నాయన వాళ్ళ ఫ్రెండ్ తెలుసు అని అంటే కష్టం, అదంతా కాని పని.
సో ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. మీ పాస్పోర్ట్ ఏదైతే ఉందో మీరు ఏం వర్క్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీ వాళ్ళకి పంపించే వాళ్ళు అక్కడి నుంచి నీకు వీసా పంపించడం జరుగుతుంది. వీసా తీసుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అది 3 months అవుతుందో 4 months అవుతుందో అది తెలియదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడ ఎన్ని రోజులు అవుతుందో అసలు తెలియదు. ఇంకా యాజ్ టీజ్గా మీరు ఇంకా డ్యూటీ ఎక్కినారంటే పని చేసుకుంటూ ఉండొచ్చు. ఈడ ఇంకొకటి డ్రైవింగ్ ఫీల్డ్ ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ ఫైన్లు అవి ఇవి మొత్తం అన్నీ ఉంటాయి అందులో. నేను బాగా గుర్తుపెట్టుకో. కానీ ఒకటి మామ, నేను చెప్పబోయేది ఏంటంటే చదువుకుంటారు కదా, ఒక బీటెక్ కానీ ఎంబీఏ కానీ, ఆ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ సెట్ కాదు. నేను చెప్తా ఉన్నా, మనకు ఏదన్నా చదువుకున్న వాళ్ళైతే అసలు సెట్టే కాదు. ఇంకొకటి చదువురాని వాళ్ళు ఉంటారు. దయచేసి నేను తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి, ఎందుకంటే అట్లా అంటానని. ఎందుకంటే నేను పడాను ఇబ్బంది. ఎందుకంటే లైసెన్స్కి పోయేటప్పుడు ఎగ్జామ్ చదువుకోమన్నాడు. ఎగ్జామ్ పాస్ అయితేనే నేను లైసెన్స్ చేపించగలుగుతా, లేదంటే లేదన్నాడు. నేను ఎగ్జామ్ చదువుకొని ఎగ్జామ్ పాస్ అయిన దేవుని దయ వల్ల. మళ్ళీ నిన్న ట్రైనింగ్ సెంటర్ లేకపోతేనేమో ఆడ ఎంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు. మన తెలుగు వాళ్ళే ఎవరో కూడా కాదు, మన తెలియని వాళ్ళు. బ్రో ఇది ఏంది, ఎట్ట బ్రో అంటే ఏం చెప్పన్నాడు, ఎట్ట బ్రో అని అంటాడు. నేను ఇంకా చదివి పెట్టేసిన అనమాట. పెడతాను, నేను హెల్ప్ చేసిన ఒకరికైతే. మనం ఏం హెల్ప్ చేయకుండా అయితే పోము. అంటే ఎట్లా అని, ఇప్పుడు కనీసం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అదర్ కంట్రీస్కి పోయేదే చదువురాని వాళ్ళే. అంటే చదువురాని వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దండి, కష్టపడే వాళ్ళని అనుకో. కష్టపడి మనకు అంత కొంచెం నాలెడ్జ్ అంతా పెట్టుకొని ఇండియాలోనే ఉండొచ్చు కదా అని నా ఒపీనియన్. నేను నా సబ్స్క్రైబర్కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోవద్దండి బ్రో. దయచేసి చెప్తున్నా, ఇరుక్కుపోయారంటే ఇంకా ఇక్కడే ఉండాల్సింది ఉంటుంది. ఎందుకు చాలామంది ఇక్కడే ఉంటున్నారు తెలుసా? ఎవరో ఎందుకు బ్రో, నేనే ఎందుకు ఇరుక్కుపోయినాను తెలుసా? నేను ఇంటికి రాకోకుండా ఇప్పుడు నేను 3.5 లక్షలు అప్పు చేసి ఇంటి దగ్గరికి వచ్చిన. ఈడ 6 నెలలు రూమ్ రెంట్ అయ్యి ఉంటాయి. ఇంకొక 6 నెలలు రూమ్ రెంటు, ఆ 3 లక్షలు ఇదంతా తీర్చేతలకి ఇంక నాకు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం లోపల మనం నెలకి 30,000, 40,000, 50,000 చూస్తూ ఉంటాం. అబ్బా, ఇంకా సంవత్సరం తీరిపోయేలాగా మనం ఇదంతా కష్టపడింది తెలీదు. మనకు డబ్బులు వస్తుంది కదా, చాలు అప్పులు తీరిపోయినా ఇంకా నెలకి 50,000 సంపాదించుకోవచ్చు అని అటు నెలకి 50,000 ఇంటి దగ్గర ఎడతుంది రాదు. 50,000 ఈడొస్తే సంపాదించుకోవచ్చురా అని చెప్పి ఈయనే సెటిల్ అయిపోతారు. ఇంతే, ఇది తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు బ్రో. ఇంకా మీకు ఏదన్నా కామెంట్ ఏదైనా చేయాలనుకుంటే చెయ్యండి. ఇంకా చాలు. ఇంకా నా ఫోన్ మొత్తం హీట్ అయిపోతుంది బ్రో. నేను ఒక సింగిల్ ఫోన్ కదా వాడేది, అందులో ఈ డెలివరీ జాబ్కి 2 ఫోన్లు అయితే ఖచ్చితంగా కావాల్సిందే. ఫోన్ అయితే ఓవర్ హీటెడ్ అయిపోతూ ఉంది. ఒక ఆర్డర్ ఇవ్వడానికి పోయినప్పుడే సర్రని పోతూ ఉంది మొత్తం. యువర్ ఫోన్ ఈజ్ టూ హాట్ అంటది. ఇంకేం చేస్తాం, మళ్ళీ వేసేసి బండిలో మళ్ళీ దాన్ని కూల్ చేసి మళ్ళీ పెట్టాలా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ డెలివరీ జాబ్ లైఫ్ అయితే ఎలా ఉంటుందని డైలీ అయితే నేను షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెడుతూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకో. ఇఫ్ ఎనీ డౌట్ డెలివరీ జాబ్ లైఫ్లో అయితే ఎనీ డౌట్ నాకైతే కామెంట్ చేయండి, నేను